ఎల్లలోకములను ఏలిడివాడు వైకుంఠవాసుడు ఏడుకొండలవాడు వెంకటరమణుడు.
గ్రంథ రచయిత శ్రీ రత్న సాయి గారికి శ్రీ గోల్ లక్ష్మి గారు ఆత్మీయంగా సన్మానాన్ని అందిస్తున్నారు. దృశ్యాలువాతో మరియు మా చేతుల మీదుగా గ్రంథాన్ని స్వీకరిస్తున్నారు. ఇలాంటి పుస్తకాలని మరెన్నో రచించాలని వారు ఆకాంక్షిస్తూ మంగళం ఒక నిమిషం సారీ ప్రశంస. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఎంతో సమయాన్ని కేటాయించినటువంటి పుస్తకోద్యమ సాధకులు శ్రీ గోల్ లక్ష్మి గారికి నేటి ఈ కార్యక్రమ జ్ఞాపిక మరియు శాలువాని అందించవలసిందిగా రత్న సాయి గారిని కోరుతున్నాను. ఒకసారి వేదిక మీద సార్కి ఉద్యోగ బాధ్యతల్లో చాలా బిజీగా ఉంది. మళ్ళీ చాలా వేరే కార్యక్రమాలు కూడా హాజరవ్వాలి గుంటూరులో. అందుకని పుస్తకం అంటే వారికి అమితమైన ప్రేమ, పుస్తకం మీద ఉన్న గౌరవం, గ్రంథాల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు చాలా సమయాన్ని పనుల్ని పక్కన పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. దాదాపు నాకు తెలిసి ఒక్కబట్టుకొని ఉండుంటారు అట్లా, ఆ పనులు అంత బిజీగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని. క్షమించాలి, మధ్యలో నేను కొంచెం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షః, మంగళాయతనో హరి 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 హరి. గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా.
शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा सर्वलोकशरणा मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला विदलित सुररिपुजाला मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव 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 हरि 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 ప్రశంస అయ్యే పరబ్రహ్మమొక్కటే
శ్రీహరే అంతరాత్మ కలువగు హీనాది గురులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానా పురే తందనానా భడ తందనానా భడ తందనానా భడ నిండారరాజుని పెంచుకొని పైనుమటే అతనే బంటు నిద్ర నదియునొకటే నిండారరాజుని పెంచుని పైనుమటే అతనే బంటు నిద్ర నదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే సరి భూమి ఒకటే సరి భూమి ఒకటే తందనానా పురే తందనానా భడ తందనానా భడ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎందొకటి మీ శునకము మీద కొలయు ఎందొకటి కడగి ఏనుగు మీద కాయు ఎందొకటి మీ శునకము మీద కొలయు ఎందొకటి కడుపునులను పాప కర్ములను సరిగా జడేషి వెంకటేశ్వరు నామం ఒకటే కడుపునులను పాప కర్ములను సరిగా జడేషి వెంకటేశ్వరు నామం ఒకటే శ్రీ వెంకటేశ్వరు నామం ఈశ్వరు నామం వెంకటేశ్వరు నామం శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే తందనానా పురే తందనానా భడ తందనానా భడ తందనానా బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే తందనానా పురే తందనానా భడ తందనానా భడ తందనానా భడ తందనానా భడ తందనానా భడ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఇంకొక పాట తర్వాత ఉగాది పురస్కారాలు కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు విఆర్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కేవీఎన్ డి ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ చిన్నారులు కూడా ఈ ప్రాంతంలో నర్తించడం అనేది ఇప్పుడు కార్యక్రమం కాదు, ఇది అనాదిగా వస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ భావనారాయణ స్వామి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి దేవస్థానంలో పూర్వం లకుమాదేవి అని ఒక నర్తకి ఉండేది, రాజనర్తకి. ఇక్కడ లోపల అక్కడ ప్రతిరోజు సాయంత్రం ఆ ప్రాంగణంలో లకుమాదేవి నృత్యాన్ని చూడడానికి భక్తులందరూ వచ్చేవాళ్ళు. ఆ నృత్యాన్ని ఆమె చేశారు. ఆమె ఎంత అద్భుతమైనటువంటి నృత్య కళాకారిణి అంటే ఈమె గురించి తెలుసుకున్నటువంటి కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళు ఈ లకుమాదేవి గారు మా ఆస్థానంలో నాట్యం చేయాలని చెప్పి చాలాసార్లు కబురంపితే వెళ్ళలేదు. తర్వాత వాళ్ళు ఏదో చాలా కార్యక్రమాలు అక్కడ నిర్వహించి అధికారికంగా ఆస్థాన కళాకారునిగా కొండవీటి రెడ్డి రాజులు అక్కడ వారి నృత్యం
అక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాంటి లకుమాదేవి నడయాడినటువంటి నృత్యం చేసినటువంటి ఈ ప్రాంతం మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది ఈ నృత్య కళాకారుల ద్వారా. మరి ఈ ప్రాంతం పూర్వం నుంచి ఇప్పటి వరకు ఈ నృత్యాన్ని ఇలాగే చేస్తూ కొనసాగిస్తూ ముందు తరాలకు కూడా ఇది కొనసాగాలని కోరుకుంటూ, దీనికి మధ్య వారసులుగా ఉన్నటువంటి ఎంతో మంది టీచర్స్, ఇప్పుడున్నటువంటి టీచర్ వైష్ణవి తర్వాత మరొకరు, ఇట్లా ఈ వైభవాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తర్వాత ఈ మరో ప్రదర్శనకి ఆహ్వానిస్తున్నాం. డ్రామాకలాపంతో మన ముందుకు వస్తున్న చిరంజీవి వైష్ణవి. అవును, కాపీ చేసి తీసుకొస్తానండి. మరి నమ్ముతున్నారా? ఎంతటి అమాయకులు! నరసింహుని అప్పగిస్తామని, మాచర్లను ఇచ్చివేస్తామని రాయభారం ఆడిన నాగమ్మ సమీప ప్రాంతాలలో సైన్యాన్ని మోహరింపజేయటంలో గల ఆంతర్యమేమి? సంధి కుదిరిందని మమ్ము నమ్మించి ఏమర పాటున మాపై దాడి చేయ దురుద్దేశంతో కాదా? కోడిపోరులో వంచి రాయబారిగా వెళ్ళిన అలరాజును హీనంగా, నీతి బాహ్యంగా విష ప్రయోగం ద్వారా సొంత మామ తమ్మునితో చంపించిన ఈ పెద్దలకు బుద్ధి రాలేదే. అలరాజు మరణ వార్త వెంటనే గుండెలు తోలించి కండలు మండిపోయి రోమము పౌరుషంతో ప్రకోపించుచున్నది. కోడిపోరులో వంచబడి పరువు చాలక పలనాట పరగణాలను విడిచి పంట భూములను మరచి 7 ఏళ్లు వలసలలో మండు టెండల్లో మసలి కారడవులలో కాపురాలు సలపి చెట్ల కాయలు తిని సెలయేళ్లు నీళ్లు త్రాగి ఉలవ కూరలతో బ్రతుకులు నింపుకున్న ఈ వ్యథలన్నీ కథలేనా? ఒక్క మాచర్లోనే కాదు, కత్తి మన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్న ఆ నాగమ్మ దురహంకారానికి సందేహాలు తెచ్చుకున్నావుదా? ఈ పెద్దలు అంగీకరించిన నేను మాత్రం సంధికి సమ్మతింపజాలను. ఈ బాలుడే వైరి వీరుల పాలిట ధూమకేతువు, నాలో జ్వలించే వీర రసోద్రేక విప్లవ విభూత పరాక్రమ యక్రమ ఉద్వేగ విజృంభణాన్ని ఎవరు ఆపలేరు. వీడు కుబుసమ్ము విడిన కోడెత్రాసు కట్లు తెచ్చుకున్న పోట్ల గిత్త భాగవ వంశ పాటవాన్ని, రేచర్ల గోత్ర ప్రతిష్టను, మాచర్ల సీమ గౌరవాన్ని ఈ శీలమ వంశము వారి ఎలమ బిడ్డడే సమర్థింపచాలు సమర్థుడు. చెల్లి పేరమ్మ ఆనాడు బావ అలరాజుతో పాటు ఉచిత మంటలు పాలవుతూ, అన్నా ఈ అన్యాయాన్ని ఎదిరించేవారే లేరా అన్నట్లు సూచన నా చెల్లి చూపులు ఇంకా నా గుండెల్లో పుచ్చుకుంటూనే ఉన్నాయి. ఆకాశానికి ఎగిసిన ఆ చితి మంటలు ప్రతీకార ప్రలోభాగ్ని జ్వాలై నాలుకలు కోసి పగ తీర్చుకోమని ప్రతీకారం చెయ్యమని నాలో రగిల్చిన సెగల పగలు ఇంకా చల్లారలేదమ్మా. ఏ నాటికైనా ఆ నరసింహుని తారికి నీ పాదాల చింత పడవేస్తానమ్మా. పల్నాటి వీర చరిత్రలో ప్రతిధ్వనికి నిలిచిన ఈ బాలవీరుడే బ్రహ్మనాయుడు కుమారుడని నిరూపించుకుంటాను. ఇదే ఈ బాలచంద్రుడి ప్రతిజ్ఞ. ఏమిటి ఆ మూట? రక్తసిక్తమై ఉన్నది. ఆ ఉత్తరీయము నా మిత్రుడి అనపోత ఉత్తరీయము వల్ల ఉన్నది. మిత్రమా, అనుపాతు ఎంత పని జరిగిందయ్యా మిత్రమా. బ్రాహ్మణులు పిరికి పందులు కాదని నిరూపించావా? ఎందరూ బ్రాహ్మణులు యుద్ధరంగంలో వీరి విహారం చెయ్యలేదు, విజయాలు పొందలేదు. మిత్రమా, నీవు లేక మా చెరువులు ఎట్లు తిరిగిపోగలను మిత్రమా.
అనపోతే అధిరథుడన్న పేరు నేటితో సమసిపోయిందా? నేను కూడా ఈ వృత్త చంపుకాలతో చెయ్యి కలిపి సంధికి సమ్మతిస్తే నీ ప్రాణానికి విలువేముంది, మన స్నేహానికి అర్థమేముంది మిత్రమా? మిత్రమా అనపోతూ కోడిపోరులో వంచినందుకు, అన్యాయంగా అలరాజును చంపినందుకు, నీ మరణానికి కారణమైనందుకు ఆ దుష్టలను వదలను, తిరిగి ప్రతీకారం చేస్తాను. సంధి లేదు, సామరస్యం లేదు, ఉన్నదల్లా శత్రువచన భంజనమే, భీకర బాడలమున రణపాడతి ప్రదర్శనమే, స్వజన సంహారానికి కారణమైన దుష్టులను దూరమాడుటయే. ఓరే దుష్ట నరసింగ, నేటితో నీకు అంతిమ గడియలు సమీపించాయిరా. వీరమాత ఈ దమ్మతనైన చేతుల్లో నీకు ఈ రోజు చావు తప్పదు. వీరపత్ని మాంచాల దిద్దిన వీర తిలక సౌమిత్రుడనైన ఈ బాలుని చేతి వీర ఖడ్గరాజముతో ఈ శిరస్సు త్రుంచి కొమ్మా భూపతికిచ్చి కులపగ తగ్గించనదే నా పంత నెరవేరదు. అన్నా కన్నమదాసు లేచి రావయ్యా. అనాది నుండి సనాతనపు ధర్మపు పాదాల క్రింబడి నలిగిపోయిన నీ దళిత జాతిను ధరింపనడు బిగించి సర్వ సైన్యాన్ని సమాయుతపరచువయ్యా. సమర వీరులారా, మాచర్వ యోధులారా, రండి. మీ కండలను చిత్రికపట్టి శక్తి సామర్థ్యాలకు శ్రమ పెట్టి సంగ్రామ రంగంలో విజయోత్సాహంతో చెప్పలు చరిచి పోరాటం సాగించండి. మీ వేటలకు, మీ పోటులకు శత్రువుల గుండెలు ప్రేలి, ప్రేములు రాలి, కళేభారాలు గంగధార బడుగులో తేలాలి. అవిగో అవిగో రణమ్రోతలు, యుద్ధబేరి బాంకారాలు హరిలో దూకి హరివీరుల పలాయించి ఈ పల్లాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటండి. నా కనమదాసు, నువ్వు అటువైపుకు వెళ్ళము. జై చంద్రకేశవ, జై నరసింహ. ఒరే నరసింగ, ఎదురుగా నిలిచి పోరాడే ధైర్యం లేక దొంగచోటిగా వెండిపోటు పొడుస్తావురా. చెన్నకేశవ స్వామి, నా ప్రతిజ్ఞ నెరవేరే వరకు నాకు శక్తిని ప్రసాదించు స్వామి, ప్రసాదించు. జై చెన్నకేశవ, జై నరసింహ. రే నరసింహ, యుద్ధం అనగా బంధువులాట కాదని విద్యావశేషిదివి కదరా. ఎప్పుడు చూడు ఈ బాలుని ప్రతాపం ఏ పాటిదో చూడలేము కదూ. తండ్రి బ్రహ్మనాయుడు, మామా మలివేము మహారాజా, ఇదిగో వానరసింహుడు తానకి తెచ్చాము. మీరు ఎప్పుడంతే నాన్నగారు. చెల్లి పేరమ్మ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. ఇదిగోనమ్మ ఆ నరసింహుడు తానకి తెచ్చాను. మిత్రమా అనపోతూ చెల్లి పేరమ్మ, బావా అలరాజా, నేను మీ దగ్గరకే వస్తున్నానయ్యా, వస్తున్నాను. జై చంద్రకేశవ, జై చంద్రకేశవ, జై చంద్ర